సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. యుద్ధం ఆపాలని నాకు ఎవరూ చెప్పలేదు, ప్రధాని నరేంద్ర మోదీ. సంతకాల సాక్షిగా దొరికిపోయిన జగన్. అవకాశాల గని ఏపీ, మీకిదే ఆహ్వానం. సింగపూర్ సీఈఓలతో సీఎం చంద్రబాబు. హెచ్ఎం సారు మందు కొట్టి వచ్చారు, సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు. రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం. గుండె సంబంధ వ్యాధులను నివారించడంలో తోడ్పడే బొప్పాయి. ఈరోజు వార్తలను చూద్దాం. యుద్ధం ఆపాలని నాకెవరూ చెప్పలేదు, ప్రధాని నరేంద్ర మోదీ. పహల్గాం ఉగ్రదాడి అంశంలో పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ఆపాలని ఏ ప్రపంచ నేత కూడా భారత్ను అడగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. తానే భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను తోసిపుచ్చేలా స్పష్టత ఇచ్చారు. 3 దేశాలు తప్ప మొత్తం ప్రపంచ దేశాలన్నీ భారత్కే మద్దతు పలికాయని చెప్పారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మాత్రం ఎంతో పరాక్రమం చూపిన మన సైనికులకు మద్దతుగా నిలవకుండా పాకిస్తాన్ను వెనకేసుకొచ్చేలా సందేహాలు వ్యక్తం చేశాయని మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో జరిగిన చర్చకు ప్రధాని మోదీ సమాధానం చెప్పారు. సుమారు 2 గంటల పాటు ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించామని చెప్పడంతో పాటు కాంగ్రెస్పై విమర్శల తోటాలు ఎక్కుపెట్టారు. చివరిగా పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేశారు. సంతకాల సాక్షిగా దొరికిపోయిన జగన్. లిక్కర్ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్రను మరింత స్పష్టంగా నిర్ధారించే ఆధారాలు బయటపడుతున్నాయి. సాంకేతిక ఆధారాలే కాదు, సంతకాల సాక్షిగా జగన్ దొరికిపోయినట్లు తెలుస్తోంది. కేంద్ర సర్వీసుల నుంచి ఏరికోరి తెచ్చుకున్న వాసుదేవరెడ్డికి స్వయంగా జగనే బేవరేజెస్, డిస్టిలరీస్ పగ్గాలు అప్పగించినట్లు వెల్లడైంది. 3,500 కోట్ల రూపాయల మద్యం స్కామ్లో సిట్ ఇప్పటికే ప్రాథమిక ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో జగన్ పాత్ర గురించి పలు సందర్భాల్లో స్పష్టంగా వివరించింది. ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించే కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు, డిస్టిలరీల నుంచి కమిషన్లు వసూలు. మద్యం స్కామ్కు ఇదే మూలం. ఈ 2 విభాగాలను వైఎస్ జగన్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్కు చెందిన వాసుదేవరెడ్డికి అప్పగించారు. అవకాశాల గని ఏపీ, మీకిదే ఆహ్వానం. సింగపూర్ సీఈఓలతో సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సుదీర్ఘ తీర ప్రాంతం పెట్టుబడులకు గమ్యస్థానమని, అభివృద్ధికి ముఖద్వారమని తెలిపారు. తీర ప్రాంతాన్ని ఆదాయార్జన వనరుగా మార్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. సింగపూర్ పర్యటనలో భాగంగా 3వ రోజు మంగళవారం ఆయన పలు కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. సింగపూర్ కంపెనీలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ను కూడా సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన వెంట మంత్రులు లోకేష్, పి నారాయణ, టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు. సీఈఓలతో మారిటైమ్ ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పనపై ఆయన చర్చించారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో గ్లోబల్ భాగస్వాములుగా కలిసి రావాలని కోరారు. ఏపీలో అన్ని అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసే ప్రణాళికల్లో భాగంగా పోర్టుల నిర్మాణం, పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం వెంబడి 6 ఆపరేషనల్ పోర్టులు ఉన్నాయని, మరో 4 కొత్త పోర్టులు రానున్నాయని తెలిపారు. శ్రీ సిటీకి దగ్గరలోనే 5 పోర్టులు ఉన్నాయని అన్నారు. లాజిస్టిక్ ఖర్చులు తగ్గించాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డ్రై పోర్ట్ నిర్మాణంపైన దృష్టి సారించామని చెప్పారు. ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా కూడా సరుకు రవాణా చేపట్టే ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. టూరిజానికి కూడా పెద్దపీట వేస్తున్నామన్నారు. కొత్త పోర్టులతో అనేక అవకాశాలు వస్తాయని సీఈఓలు అభిప్రాయపడ్డారు. హెచ్ఎం సారు మందు కొట్టి వచ్చారు, సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు. పాఠశాలను క్రమశిక్షణలో నిర్వహించాల్సిన ప్రధానోపాధ్యాయుడే గతి తప్పారు. ఫుల్లుగా తాగేసి పాఠశాలకు వచ్చారు. విషయం తెలిసి కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలం పెద్దచెప్పలి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఓబుల్రెడ్డి మంగళవారం ఫుల్గా మద్యం సేవించి మత్తులో తూగుతూనే పాఠశాలకు వచ్చారు. కుర్చీలో కూర్చుని టేబుల్ మీద తలపెట్టుకుని పడుకున్నారు. మద్యం మత్తులో తూగుతున్న ప్రధానోపాధ్యాయుడిని మీడియా ప్రశ్నించగా మద్యం తాగడం తప్ప తాను వేరే తప్పు చేయలేదని సమర్థించుకున్నారు.
ఆయన రోజూ తాగేసి పాఠశాలకు వస్తారని ఇతర ఉపాధ్యాయులు తెలిపారు. అందరూ కలిసి ఆయనను పాఠశాల నుంచి పంపించేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓ అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. ఉపాధ్యాయులను పిలిపించి ఒక్కొక్కరి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తీసుకున్నారు. కాగా కమలాపురం మండలం పెద్దచెప్పలి హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు ఓబుల్ రెడ్డి మద్యం తాగి పాఠశాలకు వెళ్లిన విషయం మీడియాలో రావడంతో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆయన్ను సస్పెండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని డీఈఓ ఆదేశించారు. రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కింద మహిళలు రాష్ట్రమంతటా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు. దీనిపై ఎలాంటి పరిమితి లేదు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో, సిటీ సర్వీసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం చేయొచ్చు అని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మంగళవారం తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠం కాన్ఫరెన్స్ హాల్లో రాయలసీమ జోన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పథకం అమలుపై డీపీటీఓలు, సిటీఎంలు, సీఎంఈలు, డిపో మేనేజర్లకు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే తుది మార్గదర్శకాలు వెలువరిస్తామని చెప్పారు. అనంతరం మంత్రి ఆర్టీసీ ఎండీ మీడియాతో మాట్లాడారు. ఈ పథకం అమలుతో ప్రస్తుతం బస్సుల్లో తిరుగుతున్న మహిళల సంఖ్య 35% నుంచి సుమారు 60%కి పెరగవచ్చని అంచనా వేశామని వివరించారు. రద్దీకి తగ్గట్లు బస్సుల నిర్వహణ, కండిషన్ను మరింత మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని, ట్రిప్పుల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించామని అన్నారు. గుండె సంబంధ వ్యాధులను నివారించడంలో తోడ్పడే బొప్పాయి ఒక పోషకాలు గల పండు. ఇందులో ఉండే ఎంజైమ్స్, విటమిన్లు మరియు ఫైబర్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బొప్పాయిలో పెపైన్ అనే జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. బొప్పాయిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. పేగులు పనిచేయడాన్ని మెరుగుపరుస్తుంది. వైటమిన్ సి మరియు వైటమిన్ ఏ పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. బొప్పాయి తీసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఇది చర్మం మెరిసేలా చేస్తుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీరు కలిగి ఉండడం వల్ల బరువు తగ్గే వారికి బొప్పాయి చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు హృదయ సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. వైటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. కంటి వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. బొప్పాయిలో ఉండే లైకోపెన్ వంటి పదార్థాలు కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడతాయి. శరీరంలో వాపు తగ్గించే గుణాలు ఉండటం వల్ల జాయింట్ల నొప్పులు తగ్గుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు. రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 25 నుంచి 31 వరకు చేపడతామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మహిళల ఆసియా కప్లో భారత్కు కఠిన డ్రా. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే మహిళల ఫుట్బాల్ ఆసియా కప్లో భారత జట్టుకు కఠిన డ్రా ఎదురైంది. 12 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో భారత్ గ్రూప్ సిలో తలపడనుంది. మంధానా వెనక్కి, బ్రంట్ ముందుకు. అంతర్జాతీయ మహిళల వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో స్మృతి మంధానా తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. మంగళవారం ఐసీసీ ప్రకటించిన తాజా జాబితాలో ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ టాప్లోకి వెళ్ళింది. ఆసీస్ క్లీన్ స్వీప్. 5వ టీ20లోనూ విండీస్ చిత్తు. వెస్టిండీస్తో 5 టీ20ల సిరీస్ను పర్యాటక ఆస్ట్రేలియా 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. సోమవారం రాత్రి జరిగిన 5వ ఆఖరి టీ20లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. మకావు ఓపెన్ ప్రీక్వార్టర్స్కు సాత్విక్ ద్వయం. సాత్విక్ చిరాగ్ జోడీ మకావు ఓపెన్లో ప్రీక్వార్టర్స్కు చేరుకోగా గాయత్రి జంటకు తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. పురుషుల డబుల్స్లో మంగళవారం జరిగిన తొలి రౌండ్లో రెండో సీడ్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జంట 21-13, 21-15తో మలేషియాకు చెందిన లోహాంగ్ యీ ఎన్జీ యింగ్ చియాంగ్పై సునాయాసంగా గెలిచింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.